హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను విందాం. రామాపురంలో చంద్రం అనే యువకుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ తన గురించి తాను ఉన్నవి లేనివి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. అలా చేయడం తగదని తండ్రి ఎన్నోసార్లు కొడుకుకు చెప్పి చూశాడు. అయినా సరే చంద్రం తన బుద్ధిని మార్చుకోలేదు. చంద్రం శాకాహారి అవ్వడం వల్ల మాంసాహారులను మీరు అహింస చేస్తున్నారని తరచూ వేళాకోళం ఆడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా చంద్రం ఇంట్లో ఒకసారి పాము కనిపించింది. దాంతో తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ పామును పట్టుకుని చంపేశారు. ఇది తెలిసి ఆ ఊరిలోని చంద్రం స్నేహితుడొకడు, నువ్వు పామును చంపడం అహింస కాదా అని అడుగుతాడు. దానికి చంద్రం, మమ్మల్ని కాపాడుకోవడం కోసం పామును చంపలేదు, అలా వదిలేస్తే అవి చిన్న చిన్న ప్రాణులను తినేస్తుందని చంపేశాము అని అంటాడు. దానికి చంద్రం స్నేహితుడు, నేను కూడా మేకను కావాలనే తినడం లేదు, వాటిని అలాగే వదిలేస్తే అవి పాడి పంటలను నాశనం చేస్తాయని తింటున్నాము అని అంటాడు. అయితే చంద్రం దీన్నేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే తన గొప్పలు తాను చెప్పుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి చంద్రం అతడి ఇద్దరు ప్రాణమిత్రులు ఆ ఊరి మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో పొరుగురు నుంచి ఒక యువకుడు అక్కడికి వచ్చి, చూస్తే మీ ముగ్గురు మంచి స్నేహితుల్లాగా ఉన్నారు అని అంటాడు. అది విన్న చంద్రం స్నేహితుడు, ఏం మంచి స్నేహితులమో ఏంటో, ఒకరి లోపాలను ఇంకొకరు సరిచేయలేకపోతున్నాము, ఒకరి లోపాలను ఒకరు సరిచేసినప్పుడే అది నిజమైన స్నేహం అని అనిపించుకుంటుంది కదా అని అంటాడు. దానికి నాలుగో వ్యక్తి, నన్ను కూడా మీలో ఒకడిగా చేర్చుకోండి, లోపాలను సర్దడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు. దానికి ఆ ముగ్గురు, మాలో నువ్వు ఎవరి స్నేహం కోరుకుంటున్నావు అని అడుగుతారు. దానికి ఆ నాలుగో వ్యక్తి, నేను పొరుగురు నుంచి వచ్చాను, ఈరోజు రాత్రి నాకు ఎవరు ఆతిథ్యం ఇస్తారో వారిని నా స్నేహితుడిగా గుర్తిస్తాను అని అంటాడు నవ్వుతూ. దానికి ముగ్గురు మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బలవంత పెట్టసాగారు. అప్పుడు ఆ నాలుగో వ్యక్తి, ముఖాల్ని చూసి మీ ఇంటికి వస్తానని చెప్పలేను, కానీ నేనొక ప్రశ్న అడుగుతాను, మీ ముగ్గురిలో ఎవరైతే నాకు నచ్చిన సమాధానం ఇస్తారో వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను, అయితే మీరు అబద్ధం చెప్పకూడదు అని అంటాడు. దానికి ముగ్గురు సరేనని అంటారు. తరువాత నాలుగవ వ్యక్తి, డబ్బు మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చంద్రం ఇద్దరి స్నేహితులలో ఒకడు, మనిషికి డబ్బన్నది చాలా ముఖ్యం, డబ్బుతోనే ఏదైనా సాధించగలడు, నేను పేదవాణ్ణి కాబట్టి బాగా డబ్బును సంపాదించాలని అనుకుంటున్నాను అని అంటాడు. తరువాత రెండవ వాడు, డబ్బు మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది, నాకు డబ్బు సంపాదించే మార్గం తెలిసినా నేను ఏ రోజుకు కావలసిన డబ్బును ఆ రోజు సంపాదించుకుంటాను అని చెబుతాడు. తరువాత చంద్రం, మనిషి నాది అని అనుకున్నది ఏది అతడిది కాదు, అదృష్టవశాత్తు వచ్చిన సంపదను తానే కష్టపడి సంపాదించానని అనుకుంటాడు. నా దగ్గర చాలా ధనం ఉంది, కానీ నాకు దాని మీద మమకారమే లేదు అని అంటాడు. చంద్రం మాటలు విని ఎంతో సంతోషించిన ఆ నాలుగవ వ్యక్తి అతడిని అభినందించి అతడితో పాటు ఇంటికి వెళతాడు. చంద్రం ఇల్లంతా చూపించి తరువాత ఇద్దరూ కలిసి భోంచేసి ఒకే గదిలో ఇద్దరూ పడుకుంటారు. తెల్లవారగానే లేచిన చంద్రానికి పక్కన ఆ నాలుగో వ్యక్తి కనిపించడు. తనకన్నా ముందే లేచాడేమో అని ఇంటి ఆవరణలో చూస్తాడు, కాని ఎక్కడా ఆ యువకుడు కనిపించలేదు. ఇల్లంతా వెతికి ఇంటి వాళ్లను అడుగుతాడు. వాళ్ళు కూడా చూడలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా చంద్రానికి గుండె గుబేలుమని అనిపిస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి దొంగై ఉంటాడా అని అనుకుని ఇనప్పెట్టె పెట్టిన గదిలోనికి వెళ్లి ఇనప్పెట్టెను తెరిచి చూస్తాడు. అందులో ఉండాల్సిన నగదు, బంగారము ఏదీ కనిపించదు. ఆ స్థానంలోనే ఒక ఉత్తరం ఉంటుంది. మిత్రమా, నాకు డబ్బులు కావాలి, కానీ ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేదు, నీకు డబ్బు మీద మమకారం లేనందువల్ల ఇందులో ఉన్న బంగారాన్ని, నగదును తీసుకుని పోతున్నాను, నువ్వు చాలా గొప్పవాడివి అని రాసి ఉంటుంది. ఇది చదివిన చంద్రం ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి తన స్నేహితులకు చూపించి విషయం మొత్తం చెబుతాడు. దానికి వాళ్ళు, పోనీలే, నీకు ఎలాగూ డబ్బు మీద మమకారం లేదు కదా అని అంటాడు. దానికి చంద్రం, చచ్చిన పామును ఇంకా చంపుతారా అని అంటాడు దీనంగా. అప్పుడు చంద్రం మిత్రులు,
నిజంగా ఈ సంఘటన వల్ల నీకు బుద్ధి వచ్చి నీలో మార్పు కలిగితే వచ్చిన ఆ 4వ వాడు నిజంగా నీకు నిజమైన మిత్రుడే అని అంటారు. అప్పటినుంచి చంద్రం గొప్పలు చెప్పుకోవడం మానేస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.